నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు మనం ఒక స్పెషల్ కర్రీ చేసుకుందాం. అదేంటంటే సీమ వంకాయ, బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పైన ముందు తొక్కంతా తీసేయాలండి. సొరకాయ కదా గిరినట్టు తొక్క గిరుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. లోపల ఒక గింజ ఉంటుంది, అది తీసేయాలి. ఇలా చూడడానికి కూడా సొరకాయ ముక్కల్లానే ఉంటాయి కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటమన్నాక ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. తర్వాత కొంచెం 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2-3 స్పూన్లు పడుతుందండి, అంటే మన క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్, కారము, పసుపులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఏం అవసరం లేదండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి సొరకాయ ముక్కల్లానే ఉన్నాయి కదా చూడడానికి. కానీ సొరకాయ ముక్కలు కొంచెం మెత్తగా ఉంటాయి, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి. టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. తర్వాత ఆ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాలు ఆ మసాలా అంతా వాటికి పట్టే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, అవి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా మెత్తబడ్డాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో కాసేపు ఉడికించాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత అదే మనం పేస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు ఆ కర్రీలో వేసుకోవాలి. ఆ పేస్ట్ చూడండి, పల్లీలు వేయగానే కలర్ ఎలా చేంజ్ అయిందో. పల్లీలు మాత్రం కంపల్సరీ అండి, ఈ కర్రీకి పల్లీ పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి, కొంచెం దగ్గర పడుతుంది. అంతే అండి, ఇది బాలింతలకి ఎక్కువగా పెడతారంట హెల్దీ అని. అంతే అండి, సీమ వంకాయ కర్రీ రెడీ. బాయ్.